మా పాపన్నపేట్ మండల ముఖ్య నాయకులకు మరి ఇవాళ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన నా ప్రియమైన మహిళా సోదరులకు, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా పాపన్నపేట్ మండల్ కుటుంబ సభ్యులకు, మరి నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా. మరి మీ అందరూ చెప్తా ఉన్నా, ఎక్కడికి పోయినా మరి గత 10 ఏళ్ళు మనం వెనుకబడిపోయినాం. కాబట్టి మరి 18 నెలల్లో మన ఇంద్రమ్మ రాజ్యం, మరి మీరు నన్ను గెలిపించినాక, మీ బిడ్డని గెలిపించినాక మరి బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఇంతకు ముందులాగా ఇది చేస్తా అది చేస్తా అని మాయమాటలు, మోసపు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు. ఏదైతే 18 నెలల్లో మనం కార్యక్రమాలు చేపట్టినామో అవే కార్యక్రమాలు మరి మీ అందరి దృష్టికి తీసుకురావడం జరుగుతుంది తప్ప ఏదో మాయమాటలు, మోసపు మాటలు చెప్పే అలవాటు కానీ అవసరం కానీ మాకు లేదు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ, మరి ఇంకొకసారి మరి మీ అందరు కూడా ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. మరి గత 10 ఏళ్లల్లో మనకి బ్రహ్మాండమైన ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది. ఇక్కడ పక్కన ఉంది కదా ఏడుపాయల అమ్మ, మన పాపన్నపేట మండలికే వస్తుంది. మరి గత 10 ఏళ్లల్లో ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మన ఏడుపాయల అమ్మవారి ఆలయానికి పట్టించుకొని ఒక్కసారి కూడా రాలే. అట్లాంటిది ఎన్నికలు రాగానే మరి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి 100 కోట్లు ఇచ్చేస్తా, 1000 కోట్లు ఇచ్చేస్తా అని చెప్పి అన్ని అబద్ధపు, మోసపు, మాయమాటలు చెప్పిన చరిత్ర గత ప్రభుత్వానిది, గత ముఖ్యమంత్రిది, గత పాలకులది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరు నన్ను గెలిపించిన వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ మరి ఏడుపాయల అమ్మవారి ఆలయానికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మరి ప్రత్యేకంగా మన ఆలయానికి డబ్బులు ఇప్పించి ఇలా బ్రహ్మాండంగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. ఏ తాండాలు చూసినా ఇలా కొత్త రోడ్లు పడుతూ ఉన్నాయి, ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. మీ అందరికి సన్నబియ్యం వస్తున్నాయా? సన్నబియ్యం మరి 10 ఏళ్ళు, గత 10 ఏళ్ళలో ఎవడన్నా పట్టించుకున్నా మనం ఏం తింటున్నాం, ఏం చేస్తున్నామని? మరి మనం రాగానే మరి మీ అందరు బాగుండాలి, మంచిగా తినాలని చెప్పి అందరు కూడా సన్నబియ్యం వస్తున్నాయి కదా. సన్నబియ్యం వచ్చిన వాళ్ళు అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి మీరు. మళ్ళా ఇంతకుముందు గత 10 ఏళ్ళలో కనీసం ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చిరా ఎవరికన్నా? మీకు రేషన్ కార్డులు వచ్చినాయా? కొత్త రేషన్ కార్డు 10 ఏళ్ళల్లో, గత 10 ఏళ్ళల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చిన వాళ్ళందరూ చేతులు లేపాలా? ఎవరికి వచ్చింది? కోసం గట్టిగా పనిచేసి కష్టపడే బాధ్యత మరి నేను తీసుకుంటూ అన్ని విధాలుగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలలో మరి పాపన్నపేట మండలిని ముందుకు తీసుకుపోతూ మరి మేము పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి మాటిస్తూ, మరి ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా ఇప్పటివరకు మన పాపన్నపేట మండలికి దాదాపు 4,18,00,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి మీ అందరు మందరలు కూడా పొందుకుంటూ మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా మీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నా మీద ఇట్లనే ఉండాలని చెప్పి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన వేదికకు, మా స్థానిక అధికారులకు, నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మీరు కూడా అనాలి, ఎందుకంటే మనది